వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఫటాఫట్ కుక్కర్ సోయా మసాలా చేయడం చూపిపోతాను. మీకు చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి చూడండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ మినీ సోయా అండి. పెద్ద సోయా చేసి నేను కట్ చేసుకుంటానంటే బాగుంటుంది. కంపల్సరీ మినీ సోయానే కావాలి. దీనికి హాఫ్ కప్ తీసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 పచ్చిమిర్చి నేను అట్లా జస్ట్ గీతేసుకున్నానంటే దీన్ని కట్ చేయలేదు ఫుల్గా. నేను ఒక పెద్ద ఆనియన్స్ అంతా తరిగి పెట్టుకోండి. ఒక 2 టమాటో, 2 బ్రహ్మ కరివేపాకు, 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియా పౌడర్, కొద్ది కస్తూరి మేతి, ప్లస్ ఒక 1/4 స్పూన్ అంతా గరం మసాలా, 2 ఇలాచీలు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దీన్ని వాటర్ వేసుకున్నానండి. ఇది మంచి వాటర్ వెళ్ళాలి. సో దీంట్లో సోయా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు సోయా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా ఒకసారి తెల్లాలండి. అట్లే తీసేయద్దండి. మంచి వేడి అవ్వాలి. మంచి తెల్లేటప్పుడు దీన్ని దించేసుకుందాం. సో ఇది ఇప్పుడు తెల్లుతా ఉందండి. తెల్లే విధంగా వచ్చింది. ఇప్పుడు ఇది సరిపోతాయి. దీన్ని దించేసుకుందాం. ఇప్పుడు దించేసుకుని దీన్ని మంచిగా ఆరబెట్టి దీన్ని వాటర్ అంతా పిండేసి దీన్ని సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయిందండి. నేను వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు చూడండి, వాటర్ లేకుండా దీన్ని అన్ని పిండి తీసుకునేసాను. ఇప్పుడు మనం స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొద్దిగా నేను నెయ్యి యాడ్ చేసుకొని మనం సోయా తీసి పెట్టుకున్న సోయాని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని వాటర్ పోయే వరకు నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. నెయ్యితో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుని మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి యాడ్ చేసుకున్నానండి. 1 స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాం. నెయ్యి అంత కరిగింది. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నాం. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇక కొంచెం ఇదిపోయే వరకు సిమ్లో పెట్టి వేసేసి, ఎందుకంటే సోయా కాబట్టి అతుకపోతుంది. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మీరు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇది మంచి బ్రౌన్గా రోస్ట్ అయింది. ఇది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. మనం సైడ్కి వేరే బౌల్లో తీసేసుకుందాం ఫస్ట్ దీన్ని. ఇప్పుడు ఇదే కుక్కర్లో మళ్ళీ నేను ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో నేను ఇప్పుడు ఒక్క 1/2 స్పూన్ అంత సోంపు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ అంత జీలకర్ర, ఒక చెక్క, 1 యాలక్కిలో 2 లవంగా ఇంత యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు ఆవాలు చిట్టపట అంటుందండి. ఆవాలు జీలకర్ర చిట్టపట అంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇది కొద్దిగా వేగింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను ఒక 1/2 స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటో ఆనియన్, పచ్చిమిర్చి ఇదైనా పచ్చివాసన పోయిందండి. దీన్ని ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు ఇంత అయితే సరిపోతాయి మీకు. ఇప్పుడు మనం ఈ టమాటా యాడ్ చేసుకున్నాం. టమాటా కొంచెం మంచిగా మగ్గిని, అంటే కొంచెం సాఫ్ట్ అవ్వనండి. సాఫ్ట్ అయిన తర్వాత మసాలా అంతా యాడ్ చేస్తాం మనం. సో ఇది ఇంత సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డ్రై మసాలా అంతా యాడ్ చేసుకున్నాం. దీంట్లో ఇది కొంచెం మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ పడుతుంది దీనికి. ఇది అయిపోయింది. పచ్చివాసన పోయింది. ఆయిల్ అంతా సపరేషన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 3 విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ని. ఒక 3 విజిల్ పెట్టుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు తర్వాత స్టేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అయిపోయింది. మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని కుక్కర్ని 3 విజిల్ రావాలండి. 3 విజిల్ వరకు మనం పెట్టుకోవాలి దీన్ని. సో 3 విజిల్స్ కుక్కర్ నేను దిగిందండి. చూడండి, ఇది ఉంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మ్యాష్ చేసుకున్న తర్వాత మనం సోయా యాడ్ చేసుకుందాం. సో మంచిగా ఇప్పుడు మ్యాష్ అయిపోయిందండి. చూడండి, ఇలా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో సోయా యాడ్ చేసుకుందాం. సోయా యాడ్ చేసుకుని మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు వాటర్ ఎంత కావాలన్నా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మీరు తగినంత క్వాంటిటీ కావాల్సిన వాటర్ అది కొంచెం ఇది మంచిగా వెళ్ళాలి, అంటే బాయిల్ అవ్వాలి. కొంచెం బాయిల్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాం. ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకోండి. మీరు ఈ స్టేజ్లో ఉప్పు టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకుందాం. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతుందండి. ఇది అయిపోయింది. రెడీ అయిపోయింది. దీంట్లో మనం కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మీరు దీంట్లో ఇప్పుడు ఎండ్లో మీరు ఆఖరి టైంలో 1 స్పూన్ నెయ్యి లేకపోతే ఒక చిన్న కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఆప్షనల్. మీకు టేస్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఆపేసి కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనం. సో అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. సోయా ఇదేంటి చాలా గ్రేవీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీకు చపాతీకి, పూరికి, పరోటాకి, రైస్కి చాలా బాగుంటుంది. సో మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి. సో ఎక్కువ మంది రివ్యూ చేస్తే కానీ లైక్ చేయట్లేదండి, సరే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇట్లా మీరు ఎంకరేజ్ చేస్తుంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియోలు షేర్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బై బై.